ఆ రోడ్లు అంత చండాలంగా ఉంటాయని ఎరక్కపోయిన లారీ డ్రైవర్ ఒరుక్కుపోయాక తెలుసుకున్నారు. కడప జిల్లా పోరుమామిళ్లపట్నంలో కట్టెల్లోడితో వెళుతున్న ఓ లారీ సాయిబాబా గుడి దగ్గరకు వచ్చేసరికి గుంతలో ఇరుక్కుపోయి పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాన్ని బయటకు తీసుకునే పరిస్థితి ఆ డ్రైవర్కు లేక అష్టకష్టాలు పడ్డారు. రోడ్ల విస్తరణలో భాగంగా 25 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ త్రవ్వి అక్కడక్కడ కొంత భాగం డివైడర్స్ కట్టి రోడ్లో గుంతలుగా చేసి వదిలేశాడు. దీంతో వాహనాల డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ గుంతలు అనేక ప్రమాదాలకు నిలయంగా మారి ప్రాణాలు తీస్తూ ఆసుపత్రిలో బెడ్లెక్కిస్తున్నారు. కానీ వీటిని పూర్తి చేసి ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణానికి అనుగుణంగా నిర్మాతలు చేస్తామన్న ఆలోచన చేయకపోవడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యం చెప్పొచ్చు. ప్రతి నిత్యం వందల కొద్దీ వాహనాలు ఈ దారిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ దారి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రధాన రహదారి. ప్రతినిత్యం ప్రజాప్రతినిధులు అధికారులు ప్రయాణిస్తున్నా అందులోనూ ఎగురున్న ఆదివారికి ఉయ్యాల ఊపినట్లుంది. ఆర్ఎన్పి అధికారులు ఎక్కడుంటారో ఆ పరమాత్మునికి ఎరుక. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బాగు చేసి ప్రయాణికుల కష్టాలను ట్రాఫిక్ను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.